హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఇరుముడి. నాకైతే డీసెంట్ అనిపించింది. పక్క రవితేజ కంబ్యాక్ ఫిలిం ఇది. చాలా ఇయర్స్ నుంచి మిస్ అవుతున్న రవితేజ ఎనర్జీ ఈ మూవీలో కనిపించింది. ఫస్ట్ హాఫ్ అటు ఇటు ఉన్న, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మూవీకి ఆ లాస్ట్ 30 minutes బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రివ్యూలో స్పాయిలర్స్ ఏం చెప్పట్లేదు, మంచి ట్విస్ట్ అయితే రాసుకున్నారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ అంతగా ఎక్కలేదు నాకు, అంటే ముందుకు వెళ్తున్నట్టు అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్స్ పెట్టారు. దానికి ఫస్ట్ హాఫ్ కొంచెం సెటప్ చేయడానికి వాడుకున్నారు. సినిమాలో ఫస్ట్ 15 minutes చూసేసరికి తక్కువ రన్ టైమే కదా, క్రిస్ప్ గా కట్ చేసి ఉంటారు అనుకున్నా. ఫిల్లర్స్ ఏం పెట్టకుండా లాగుతారు అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ 15 minutes లోనే స్టార్ట్ అందుకుంటుంది. బట్ ఆ 15 minutes తర్వాత కొంచెం స్లో అయిపోద్ది. అక్కడక్కడ మూమెంట్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకేష్ గానే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక రేజీ మూడ్ లో అందుకుంటుంది. లాస్ట్ 30 minutes ట్విస్ట్ అన్ని రివీల్ అవుతూ ఉంటాయి. కొన్ని అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు, బట్ కొన్ని అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. ఒక థ్రిల్లర్ మూవీలా అనిపించింది. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్. ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ సీన్ కి తగ్గట్టు కొట్టారు. మల్లెపూల పల్లకి డీజే వర్షన్ అన్నారు కానీ నాకైతే అంతకేం అనిపించలేదు. కానీ మల్లెపూల పల్లకి నార్మల్ వర్షన్ స్క్రీన్ మీద బాగా అనిపించింది. వాయిస్ కూడా డీసెంట్ గా అనిపించింది ఆ సాంగ్ కి. రవితేజ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ మ్యాన్ షో. ఆ వింటేజ్ కామెడీ టైమింగ్, ఆ వెటకారమైన మాటలు, ఆ ఫైట్స్ అన్ని మళ్ళీ కనబడ్డాయి. సినిమాకి షో స్టీలర్ అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నక్షత్ర చాలా మంచి యాక్టింగ్ చేసింది. తనైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదైతే నాకు ప్రియా భవానీ శంకర్ గారి రోల్ బాగా నచ్చింది. మంచి రోల్ రాశారు, యాక్టింగ్ కూడా బాగా చేసింది. నేను ఇంకా నార్మల్ హీరోయిన్ క్యారెక్టర్ లా రాశారు అనుకున్నాను. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే శివ నిర్వాణ లవ్ స్టోరీస్ నుంచి జానర్ షిఫ్ట్ చేసి మంచి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఫిలిం చేశారు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది. చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా కన్వే చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే బాగున్నాను. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ గారిని శివ నిర్వాణ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇన్ ఇండియా అన్నారు. ఏమాత్రం తీసుకోలేదు. ఎక్సలెంట్ కెమెరా మూమెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం. నేనైతే రికమెండ్ చేస్తాను చూడమని, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో చూడమని. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.